హాయ్ అండి, ఇలా ఉన్నారండి. బాగున్నారు అయితే చాలా బాగున్నామండి. నేనైతే చిల్లర పైసలతో కొంచెం అయితే గోల్డ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు కాదు, మేము షాప్ ఉన్నప్పుడు చిల్లరంతా ఒక దగ్గర పోగేసి అవన్నీ ఎక్కువైన తర్వాత అవన్నీ అయితే ఇచ్చేసి చిల్లరంతా వేరే వాళ్ళకి ఇచ్చేసి నోట్లు తెచ్చి దాంట్లో కూడా అయితే నేనైతే బంగారం అయితే తీసుకున్నా. బంగారం వచ్చేసి మీతో అయితే షేర్ చేసుకున్నా. ఇవి కమ్మలు. నేనైతే చిల్లరంతా మాకు షాప్ కిరాణా షాప్ ఉన్నప్పుడు రోజు అయితే ఒక పిరికెట్ తీసి ఒక డబ్బలు అయితే వేసి పెట్టాను చిల్లరంతా. ఆ చిల్లరంతా ఒక సంవత్సరం తర్వాత లెక్క పెడితే 45,000 అయినాయి. ఒక డబ్బలు నిండా నింపుకున్న చిల్లర మొత్తం 45,000 అయితే 45,000 పెట్టి ఈ కమ్మలు అలాగే లక్ష్మీదేవి బిల్ల అమ్మవారు ఈ చిన్న బిల్ల తీసుకున్నాను. లక్ష్మీదేవి బిల్ల అమ్మవారి బిల్ల అలాగే ఈ కమ్మలు అయితే తీసుకున్నా. ఈ కమ్మల మీద అయితే మ్యాటీలు ఇవి ఎప్పుడో తీసుకున్నారు. 2005లో తీసుకున్నారు. 2005లో కమ్మల బుట్టాలు మీకు హైదరాబాద్ ఉన్నప్పుడు తీసుకున్నాము. కమ్మల బుట్టాలు అలాగే ఈ మ్యాటీలు అయితే హైదరాబాద్లో చేయించినాం అన్నట్టు. ఇవైతే కలబుట్టులు చేయించినాం. చిల్లరతోటి మొత్తం 45,000 చిన్న చిల్లరంతా లెక్క పెట్టేసి ఇంకా చిల్లర పైసలతోటి మన చిల్లర చీప్ పడేసాం. కానీ అవన్నీ ఒక దగ్గర వేస్తే చిల్లర పెద్ద నోట్లు అయితే నేను చిల్లరతోటి ఇవి బంగారం అనేది చేయించుకున్నాం. అప్పుడు 2015లో చేయించుకున్నాయి బంగారాన్ని. అప్పుడైతే బంగారం వచ్చేసి 21,000 తెచ్చుకున్నాము. అయితే ట్రెండింగ్ ఈ కమ్మలు అయితే చాలా బాగా పోగానే ఇవైతే నచ్చినాయి. ఇవే తీసుకుంటాను, ఇవే తీసుకున్నా. మా ఆయన అయితే మన గోల్డ్ ఇట్లా ఉందాం అంటే వద్దంటాడు. కొన్న తర్వాత ఇప్పుడు దేనికన్నా అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు బ్యాంకులో పెట్టాలన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అయ్యో మంచి పని చేసినాం కదా కొన్ని అంటాడు. కొన్నప్పుడు ఏమో వద్దంటాడు. కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని అవసరం పడ్డప్పుడు అరే అప్పుడు కొన్ని మంచి పని చేసినాం కదంట. ఎప్పుడైనా మన పైసలు ఉన్నప్పుడు బంగారం కానీ వాళ్ళ జాబులు కానీ మన పైసలు ఉన్నప్పుడు డెఫినెట్గా కొని పెట్టుకుంటే అవి ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ అవసరం వస్తాయి. మనం అనుకో ఏదో ఒక రకం ఖర్చు అయిపోతాయి. మనం పైసలు ఉన్నప్పుడు ఏదో ఒక వస్తువు బంగారం కానీ వెండి కానీ మన సోమత తగ్గట్టు కొని పెట్టుకున్నాం అనుకో డెఫినెట్గా దేనికో ఒక దానికైతే అవసరం వస్తాయి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.